ప్రపంచవ్యాప్తంగా ఒకే ట్రెండ్ కొనసాగుతుంది. అమెరికా ఏ విధంగా అయితే ఇమ్మిగ్రెంట్స్ని ఇబ్బంది పెడుతుందో అదే తరహాలో దాదాపుగా ప్రధానమైనటువంటి దేశాలు ఇమ్మిగ్రెంట్స్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అయిన తర్వాత చోటు చేసుకున్నటువంటి పరిణామాలు అంతర్జాతీయంగా ప్రమాదకర స్థితికి చేరుతూ ఉన్నాయి. ఎలా అంటే ఇమ్మిగ్రేషన్కి సంబంధించినటువంటి నిర్ణయాలు కఠినంగా ఉన్నాయి, కఠినం చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు భారతీయులు అమెరికా, లేదంటే కెనడా, లేదంటే యూకే, లేదంటే ఆస్ట్రేలియా, ఆ తర్వాత న్యూజిలాండ్ ఇలా వెళ్తూ ఉండేవాళ్ళు. చదువుకోవడానికి వెళ్ళేటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు, వ్యాపారాలు చేసుకోవడానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు చేసుకోవడానికి వెళ్ళినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కొన్ని కోట్ల మంది భారతీయులు భారతదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళారు, ఇతర దేశాల్లో బతుకుతూ ఉన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు భారతదేశాన్ని, భారతదేశ పౌరసత్వాన్ని వదిలిపెట్టి వెళ్ళినటువంటి వాళ్ళు లక్షల్లో ఉన్నారు. ఆ సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతూ ఉంది. భారతదేశంలో ఉపాధి అవకాశాలు లేకపోవటం, మెరుగైనటువంటి సౌకర్యాలు లేకపోవటం, స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం లేకపోవటం, సామర్థ్యానికి తగినంత గుర్తింపు లేకపోవడం, రకరకాల కారణాలతోటి దేశం విడిచి వెళ్ళిపోతున్నటువంటి మేధో సంపత్తి అపారంగా ఉంది. ఈ మేధో సంపత్తి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఉపయోగపడుతుంది. అమెరికా ఇవాళ అగ్రరాజ్యంగా ఉందంటే దాంట్లో మన భారతీయులు, మన ఎన్ఆర్ఐల యొక్క మేధో సంపత్తి అనేకం అక్కడ ఉంది. పెద్ద ఎత్తున అక్కడ మేధో సంపత్తి ఉంది కాబట్టే క్రియేటివిటీ అక్కడ కనిపిస్తూ ఉంటుంది. మొట్టమొదట ఏదైనా సరే కొత్తదాన్ని కనుగొనడం అనేది అక్కడే తయారవుతుంది, ఆ తర్వాత మిగిలిన దేశాలకు వస్తుంది. అందుకే ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ అని అంటారు అమెరికాని. ఎవరికైనా ప్రపంచంలో ఏ దేశంలో వాళ్ళైనా సరే అమెరికాలో వచ్చి ఉండొచ్చు అనే ఒక అభిప్రాయం ఉండేది గతంలో. కానీ ఇప్పుడు అలాంటి అభిప్రాయాన్ని చెరిపేశారు ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత. ఇప్పుడు కెనడాకు వచ్చింది సేమ్ సిచ్యువేషన్, అలాంటి పరిస్థితి కెనడాకు వచ్చింది. అమెరికాలో గ్రీన్ కార్డ్ హోల్డర్స్ను కూడా శాశ్వత పౌరులుగా భావించలేమని చెప్పి ట్రంప్ చెప్తున్నాడు, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా చెప్తున్నాడు. అంతేకాదు రీసెంట్గా తీసుకున్నటువంటి ఒక డేంజరస్ నిర్ణయం ఏంటంటే గ్రీన్ కార్డు హోల్డర్స్ కూడా వర్క్ పర్మిట్, గ్రీన్ కార్డు హోల్డర్స్కి ఇంతకుముందు 5 years ఉండేది, దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. చాలా ఈజీగా వర్క్ పర్మిట్స్ ఇస్తూ ఉండేవాళ్ళు గ్రీన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకి. కానీ ఇప్పుడు గ్రీన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకు కూడా, విదేశస్తులకి కేవలం 18 నెలలు మాత్రమే వర్క్ పర్మిట్ ఉంటుంది అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది అమెరికా ప్రభుత్వం. ఈ 18 నెలల తర్వాత మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఎక్స్టెండ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మళ్ళీ కాన్సులేట్కి వెళ్ళాలి, దాని సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టంలో వర్క్ పర్మిట్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అందులో సోషల్ మీడియా వెట్టింగ్ని పరిశీలిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వెట్టింగ్ని పరిశీలించిన తర్వాత ఏమాత్రం అమెరికా అధ్యక్షుడు వ్యతిరేకంగా కానీ, అమెరికాకి వ్యతిరేకంగా కానీ, లేదంటే అమెరికాని వ్యతిరేకిస్తున్నటువంటి దేశాలకు అనుకూలంగా కానీ మీరు ట్వీట్లు చేసినా, లేదు ఎవరైనా ట్వీట్ చేసినటువంటి పోస్టులకు మీరు లైక్ కొట్టినా మీ వీసా పర్మిట్లు రెన్యువల్ కావు.